వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. మావిగాన్ పేరు వింటేనే చంద్రబాబు గుండెల్లో హడలన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. కడప కార్పొరేషన్ డీలిమిటేషన్ పై మాజీ మేయర్ పాక సురేష్ ఘాటు వ్యాఖ్యలు. యురేనియం కర్మాగారం ఉద్యోగ సంఘం నేతపై హత్యాయత్నం. కడప కార్పొరేషన్ డీలిమిటేషన్ ప్రక్రియపై మాజీ మేయర్ పాక సురేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. మనం ఒకసారి కడప నగరపాలక సంస్థ యొక్క పూర్వపరాలు గమనిస్తే 2004లో 2001 జనాభా నగరపాలక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి అక్కాయపల్లె, చెమ్ముపేట, చిన్న చౌకు సంబంధించిన పంచాయతీలను మెర్జీ చేసి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు చేపట్టడం జరిగింది 50 వార్డులకు. దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి పల్లెలు రామరాజుపల్లి అయితేనేమి, గూడూరు అయితేనేమి, పుట్లంపల్లి అయితేనేమి, చిన్నమాచుపల్లి అయితేనేమి, పాలంపల్లెకి సంబంధించిన గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో మెర్జ్ చేయడం వల్ల 2014లో మరొకసారి డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి కడప నగరపాలక సంస్థకు జరిగింది. అప్పుడు కూడా 2001 జనాభా ప్రాతిపదికనే తీసుకుపోవడం వల్ల వార్డులు అనేది చాలా అబ్నార్మల్గా రావడం జరిగింది. అంటే ఉదాహరణకు అప్పుడు ఉన్నటువంటి 3వ డివిజన్లో 10 నుంచి 12,000 ఓట్లు, మిగిలిన డివిజన్లో 4,000 ఇట్లా రావడం జరిగింది. దీనివల్ల 2019లో కొంతమంది కోర్టుకు వేయడం వల్ల ఏదైతే 2011 జనాభా ఉండంగా మరలా 2001 జనాభా ప్రకారం తీసుకోవడం వల్ల వార్డులు అబ్నార్మల్గా రావడం జరిగిందని చెప్పేసి కోర్టుకు వేస్తే, కోర్టుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని మరలా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి 2019లో 2011 జనాభా ప్రాతిపదికన అప్పుడు డీలిమిటేషన్ చేపట్టి 50 వార్డులను మళ్ళా పునర్విభజన చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు జరిగిన పునర్విభజనలో నిజంగా మనం ఒకసారి పాత మ్యాప్ను విలేకరులందరూ కూడా గమనిస్తే ఎక్కడా న్యాచురల్ బౌండరీస్ని డిస్టర్బ్ చేయకుండా ఏవైతే వార్డులు ప్రభుత్వ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఏ వార్డుకు సంబంధించిన పాపులేషన్లో 10% కంటే డీవియేషన్ ఉండకుండా, అలాగే న్యాచురల్ బౌండరీస్ ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆ రోజు డీలిమిటేషన్ చేపట్టడం జరిగింది 50 వార్డులు. కానీ మరలా ఇప్పుడు 2021లో ఏదైతే మన జనాభా లెక్కలు చేపట్టాలో కరోనా వల్ల అప్పుడు మన జనగణన చేపట్టే కార్యక్రమం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఉన్నట్టుండి ఈ డీలిమిటేషను అధికార పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈ వార్డును పునర్విభజన చేసుకోవడము, అలాగే రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం కోసం మనకు ఇప్పుడు కొత్తగా జనగణన చేపడుతున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికనే ఈరోజు 66 వార్డులుగా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు చేయడం నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకసారి డీలిమిటేషన్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రక్రియ కొత్త సెన్సెస్ అవైలబిలిటీలో ఉండడమో, లేకపోతే పాతగా చేసినటువంటి వార్డులు ఏదన్నా అబ్నార్మల్గా డీవియేషన్ వచ్చింటేనో మనం పునర్విభజన చేస్తాం. అటువంటివి ఏమీ లేకుండా ఇప్పుడు ఈరోజు అదే 2011 సెన్సెస్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు 66 వార్డులు చేయడం వల్ల వార్డుల పరిధి చాలా చిన్నగా అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేపట్టడం పోనీ అదన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు చేపట్టారంటే అది కూడా ఎక్కడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగలేదు. ఏదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి మన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారో ఇప్పుడు వీళ్ళు చేపట్టిన ప్రక్రియ చూస్తే నిజంగా ఏదైతే పాత కడపలో ఉందో ఆ పాత కడపకు సంబంధించిన అక్కడి నుంచి ప్రారంభించాల్సిన దాంట్లో ఏదైతే చివరిలో ఉంటుందో పాలంపల్లెకి సంబంధించిన ఆ దాంట్లో ఉన్నటువంటి డోర్ నెంబర్స్ అన్నీ కూడా పాత కడపలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి పాత కడపలో ఉన్నటువంటి ఈ పాత కడపల ఎస్సీ కాలనీ అనేది పాత కడప ఎస్సీ కాలనీ అనేది రెండు అడ్జస్టింగ్
కలిసి ఉంటాయి. దాన్ని ఏదో ఎక్కడో 5 కిలోమీటర్లు ఉన్న పాలంపల్లిని తీసుకొచ్చి పాతగడపలో కలపడం జరిగింది. పాతంపల్లికి అడ్జస్ట్గా ఉన్నటువంటి ఈ హరిజనవాడని తీసుకొచ్చి దేవుని గడపకు గౌస్ నగర్ కలపడం చూస్తే నిజంగా ఇది వాళ్ళు ఏదో ఎవరికి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ చేపట్టారని చెప్పేసి మనకు దీన్ని బట్టే తేటతెల్లంగా అర్థమవుతుంది. విభజన చేసినారా లేకపోతే వాటిలను వాళ్ళ ఇష్టారీతంగా చేపట్టారో అర్థం కాని పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా మేము వీటన్నిటి మీద కూడా పూర్తిగా కంప్లైంట్ పబ్లిక్ అయితేనేమి అలాగే మా మాజీ కార్పొరేట్ల ద్వారా అన్నీ కూడా కంప్లైంట్లు నిన్నటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ గారు పూర్తిగా వాటి మీద విచారణ చేపట్టి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా కూడా వీటన్నిటిని కూడా సక్రమంగా చేసే విధంగా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం మొబ్బుచింతపల్లి గ్రామం వద్ద గురువారం ఉదయం యురేనియం ఉద్యోగ సంఘాల నాయకుడు సుగునాథ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముఖాలకు మాస్కులు ధరించి 5 వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో సుగునాథ్ రెడ్డి చేయి కాలు విరగడంతో మొదట పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేముల పోలీసులు బాధితుడితో మాట్లాడి కేసు దర్యాప్తు చేస్తున్నారు. NS 200 సార్, అది NS 200 అది వైట్ ఈసీ జనరల్లో ఉంటుంది. హాస్పిటల్ ఆగినారు, డౌట్ పోయింది కానీ 835 సార్, 835 డౌట్ వచ్చి మిర్రర్లో చూసినా సార్, మిర్రర్లో చూసినా రాలే, నాకు ఫాలో చేయలేదు. పోయినా నాయక్ సార్ కారు కనపడింది, B3 కాదు, నాయక్ సార్ ఆగిన మనం ఈసారి మన నాయక్ సార్ డాక్టర్ సార్ సార్తో మాట్లాడుకోదాము అనుకుని అయినా టైం ఇవ్వండి డ్యూటీ పోతాను సార్. ఎందుకు వెళ్ళిన తర్వాత ఏఎంసీ క్యాంప్ దాటిన తర్వాత రాజశేఖర్ తోట అక్కడ డౌన్ ఆడ ఒక్కటే ఫస్ట్ అయితే దమ్మలు రాజుకొని వాళ్ళు అక్కడ స్టే ఉన్నారు సార్, నిలబడి ఉన్నారు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ వీళ్ళు అప్పుడు రాలేదు సార్, రాలేదు. కొత్తనే రోడ్డు మీద నిలబడి ఉన్నారు సార్. చూసి వచ్చినారు అని చెప్పి రాజుతో అక్కడ 3 ఉన్నారు సార్, 3 ఉన్నారు. ఒకడు ఈ పక్క రైట్ సైడ్ మా కంపెనీలో సార్, అది గ్రైండింగ్ రాడ్ అంటారు, అది 5 అడుగులు ఉంటుంది. దాంతో ఇలా ఒక్కటైతే కొట్టినారు. కొడితే మనిషిలో 70% స్టామినా కోల్పోయింది. ఆ 30%తోనే మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ బైక్ స్పీడ్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ 2 ఉన్నారు. సరే వాళ్ళు పట్టించుకున్నారు, ముచ్చలపల్లి వాళ్ళు నన్ను అటాక్ చేయలేకపోయినారు. నేను స్పీడ్గా కొట్టేసి ఇంకో 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత నేను పల్లి తిరిగి గోడ గుద్దేసి బైక్ పడిపోయినా సార్. పడిపోయిన తర్వాత వీళ్ళు రింగ్ రోడ్లో ఎవరైతే నా పాప వచ్చినారో వాళ్ళు తప్పించుకోవడమేనా కదా, వాళ్ళు అందరూ వచ్చి అటాక్ రాడ్లతో కొట్టినారు సార్. చేయి కొట్టినారు, కాళ్ళ కొట్టినారు, కొట్టేసి వెళ్ళిపోయినారు. ఏం మాట్లాడారు సార్, అసలు సౌండే చేయలేదు.
సార్ ఆ బైక్ పట్టుకుంటే ఇది సార్, ఆ బైక్ మాస్కులు వేసుకున్నారు. ఫోన్కి అయితే కొద్దిగా దుడ్డుగా ఒకరైతే లావుగా ఉన్నాడు, వాడు బప్ప ఉన్నాడు, సింపుల్ కటింగ్. బైక్ వచ్చింది, మళ్ళీ ఎవరైనా అటాక్ చేసిన తర్వాత కొద్దిగా ముందు మళ్ళీ రిటర్న్ తిరిగేసుకొని వచ్చినారు. అంటే వాళ్ళ ప్లాన్ మేము దారిలో పోయే వాళ్ళం అనుకోవాలి. అది ఇక్కడ బెస్తరపల్లి సర్కిల్లో సీసీలో ఉంటుంది ఆ బైక్. వైట్ సార్, ఇద్దరు సేమ్ ఇక్కడ పులిందల రింగ్ రోడ్లు ఉండేవాళ్ళు. వాళ్ళు అటాక్ చేసినది మళ్ళీ లాస్ట్ వాళ్ళే, మళ్ళీ రిటర్న్ వచ్చినది వాళ్ళే. పేర్లు మనుషులు కూడా అంత మాస్కులు వేసుకుంటారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం టీ కోడూరు వద్ద సీల్ సంస్థ 1700 కోట్ల పెట్టుబడితో 1500 ఎకరాల్లో 300 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించింది. ఈ నెల 22న జరిగే ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ పరిశీలించారు. పార్కింగ్, ప్రజల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Then from there the bigger hangar is starting. Then we have to decide the parking of the parking is that side. That would be parking. This side. కడప జిల్లా బద్వేలులోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ పి పద్మ ముఖ్య అతిథిగా హాజరై పట్టాభద్రులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యార్థులు మంచి విజయాలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె సూచించారు. ప్రొఫెసర్ టి శ్రీనివాస్, ప్రొఫెసర్ ఏజీ దాము, ప్రొఫెసర్ కేఎస్వి కృష్ణారావు, ప్రొఫెసర్ కె రఘుబాబు తదితరులు పాల్గొని విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాచపూడి వెంకటసాయి కృష్ణ, డాక్టర్ అశోక్, బాల ఓబులేసు, షాహినా, లక్ష్మీదేవి, గంగరాజు, డాక్టర్ రామసుధ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థాపించి 28 సంవత్సరాలు ఇంచుమించు పూర్తవుతుంది. 28 సంవత్సరాలు తొలిసారి ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాం. ఈ గ్రాడ్యుయేషన్ డేకి హాజరు కావాల్సిందిగా మన గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ పద్మా మేడం గారు, రిజిస్ట్రార్ యోగివేమన యూనివర్సిటీ గారు, అలాగే ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ సార్ గారు, ప్రిన్సిపల్ యోగివేమన యూనివర్సిటీ గారు, అలాగే ప్రొఫెసర్ ఏజీ దాము సార్ గారు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ యోగివేమన యూనివర్సిటీ గారు, అలాగే ప్రొఫెసర్ కృష్ణారావు సార్ గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యోగివేమన యూనివర్సిటీ కడప గారు, అలాగే ప్రొఫెసర్ రఘుబాబు సార్ గారు, డీన్ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్, వీరందరినీ వెళ్ళి అడిగినప్పుడు అందరూ ఎంతో సంతోషంగా సముఖంగా ఒప్పుకున్నందుకు ఎంతో పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక పైన పెద్దలు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎస్డి జబ్బార్ సార్ గారు ఉన్నారు. చాలా కాలం మన కళాశాలకు అనేక రకాలుగా సేవలు అందించారు. వారికి కూడా ఎంతో అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక పైన ఉన్నటువంటి నా సతీమణి సుజనా మేడం డైరెక్టర్, అలాగే డీన్ అశోక్, అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ఓబ్లేసు, అలాగే పారామెడికల్ కోర్సెస్ ప్రిన్సిపల్ షాహినా మేడం గారికి, ఇక్కడ ఉన్న అధ్యాపక బృందానికి, అలాగే విద్యార్థులందరికీ అభినందనలు, నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మీ బ్యాచ్తో ఇది స్టార్ట్ అయింది. దీనికి ఎంతో మీరు గర్వించాలా. అలాగే ఇది ఎంతో మాకు ఆనందించదగ్గ విషయం.
ముఖ్యంగా ఇక్కడ మనకు వేదిక పైన అతిరథ మహారథులు ఉన్నారు. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, అకాడమిక్గా అయితేనేమి, లేదా వాళ్ళ ఆలోచన విధానంలో అయితేనేమి యూనివర్సిటీని అనేక రంగాలుగా ముందుకు పోతున్నారు. అదేవిధంగా వీరు మన కళాశాలకు ప్రతి విషయంలో ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మన కాలేజీ యోగవేమన యూనివర్సిటీలో ఫస్ట్ పర్మనెంట్ అఫిలియేషన్ కాలేజ్. అంతవరకు పర్మనెంట్ అఫిలియేషన్ కాలేజ్ ఎవరు యూనివర్సిటీలోనే అప్లై చేయలేదు. మనం వచ్చిన తర్వాతనే ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఈ సిస్టమ్కి ఫస్ట్ ఆ రోజు డీసీడీసీగా మన టి శ్రీనివాసరావు ఎంతో సహకరించారు. ఆ రోజు ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్గా, చైర్మన్గా మన దాము సార్ ఆ రోజు 3 యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక మెంబర్గా వచ్చారు. ఆ రోజు దాము సార్ గారు మెంబర్గా వచ్చి ఆ ఫస్ట్ టైం అనేక ఒడిదొడుకులు, అనేక సమస్యలు ఇది ఇవ్వాలా వద్దా, దాదాపు 10 కాలేజీలకు వెళ్ళాయి. 10 కాలేజీలకు వెళ్తే మన ఒక్క కాలేజీకి ఇచ్చారు. ఆ రోజు గవర్నమెంట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ సార్ గారు అయితేనేమి కష్టాల మీద వారి వాయిస్గా ఈరోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాను. ప్రజలు నిజంగా ఈరోజు తమ బ్రతుకు బండిని నడపడానికి అష్ట కష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలో అయినా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్ళగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది.
ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ళు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి, అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని
ఇబ్బందులు పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా 1200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే అంటే మళ్ళీ సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తూ ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరబోతారు. సెక్రటేరియట్ పేరుతో, పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దోపిడీని చూస్తే రాష్ట్ర ప్రజలు నివ్వరపోతారు. 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో 2018లో ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అంటే 52,20,496 ఎస్ఎఫ్టీ అవే బిల్డింగులు, ఆ 5 బిల్డింగులు. వాటికి అప్పట్లో టెండర్లు ఆయన ఖరారు చేసింది 2,271 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అప్పట్లో 4,350 పడుతుంది. 2018 రేట్ల ప్రకారం అప్పటికి అది ఎక్కువ. కానీ మళ్ళీ ఇవే బిల్డింగులు గతంలో వర్కులు ఎవరికైతే ఇచ్చినారో ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లను మళ్ళీ పిలిచి, ఆశ్చర్యం ఏమిటంటే గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ కాంట్రాక్టర్లు మారలా, మళ్ళీ వాళ్ళే ఎగ్జాక్ట్గా. ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు. దీని వెనుక ఉన్న మంత్రం ఏమిటో చెప్పమని అడుగుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ బీపీ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ 5 బిల్డింగులకు సంబంధించి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే, బిల్డింగ్ పూర్తి కాదు, కేవలం స్ట్రక్చర్ కోసమే ఇవే 5 బిల్డింగులకు ఇప్పటికీ 4,354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగ్లోనే, మళ్ళీ ఇదే బిల్డింగుల కొరకే ఇదే కాంపౌండ్లోనే వీటికి డ్రైనేజు, నీళ్లు,
డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.